సో ఇలా ఒకవైపు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అవుతూ ఉండగా మరొకవైపు ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే సీజేపీ ర్యాలీ. ఎస్, కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్కి పిలుపునిచ్చింది. ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గరికి భారీగా చేరుకున్నారు సీజేపీ మద్దతుదారులు. సీజేపీ ర్యాలీకి అనుమతి మాత్రం లేదంటున్నారు పోలీసులు. ఎవరిని రావద్దనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో అదనపు బలగాల్ని మోహరించారు. మొత్తం 15 జోన్లుగా విభజించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అండ్ సెంట్రల్ ఢిల్లీ మెట్రో స్టేషన్ల దగ్గర కూడా ఆంక్షలు ఉన్నాయి. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. జంతర్ మంతర్ నుంచి బయటకు వచ్చే మార్గాల్ని మూసేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గరికి భారీగా చేరుకుంటున్నట్టు తెలుస్తోంది సీజేపీ మద్దతుదారులు. అది సో ఖచ్చితంగా అనుమతి లేదు కాబట్టి ఈ దీక్షని ధర్నాన్ని అడ్డుకోవాలని పోలీసులు చూస్తున్నారు. ఎక్కడెక్కడ వారిని ఆపుతున్నారు. బట్ మద్దతుదారులు మాత్రం వస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. రైట్, ప్రస్తుతం ఢిల్లీలో ఏం జరుగుతోంది మా బ్యూరో చీఫ్ గోపి లైవ్లో అందించబోతున్నారు. గోపితో మాట్లాడదాం. ఎస్ గోపి, పరిస్థితి చూస్తుంటే పోలీసులు చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటైతే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని చెప్తున్నారు. బట్ సీజేపీ కూడా మనం చూస్తున్నాం, చాలా మంది మద్దతుదారులు వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ఎస్, ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీలో ఉంది. పూర్తిగా ఒక అష్టదిగ్బంధనం చేశారని చెప్పాల్సి ఉంటుంది ఢిల్లీ పోలీసులు. సుమారు 5,000 మంది పోలీసులు అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు నుంచి ఆగస్టు 13 వరకు జరగబోతున్నాయి. అలాగే పార్లమెంట్ మార్గ్లో ఆగస్టు 22 వరకు కూడా ఇండిపెండెన్స్ డే కూడా ఉంది. కాబట్టి రెస్ట్రిక్షన్స్ అమలవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు, నీట్ పేపర్ లీక్కి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ చలో పార్లమెంట్కి పిలిపివ్వడం జరిగింది. సో ఈ మార్చ్కి పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం బిఎన్ఎస్ సెక్షన్స్ అమలవుతున్నాయి. 163 ఇక్కడ అమలవుతుంది. ఇప్పుడు నేను జంతర్ మంతర్ వద్దకి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడికి భారీ సంఖ్యలో యువత, విద్యార్థులంతా కూడా తరలి వస్తున్నారు. సో లోపలికైతే అనుమతి ఉంది, కానీ బయటకు ఎవరిని కూడా అనుమతించరు. సో జంతర్ మంతర్ వేదిక వద్ద ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా నిరసన అయితే తెలపొచ్చు. కానీ పార్లమెంట్ ముట్టడి, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, అసలు ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరిగినా ఎటువంటి ర్యాలీలకి అలాగే నిరసన కార్యక్రమాలు బయట చేసుకోవడానికి జంతర్ మంతర్ మినహా మిగతా ప్రాంతాల్లో చేయడానికి అనుమతి లేదు. కానీ వీళ్ళు పార్లమెంటుకు వెళ్ళాలంటే ఈ జంతర్ మంతర్ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి సో పూర్తిగా పోలీసులు భారీ భద్రతా బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సోనం వాంగ్చుక్ 3 ముఖ్యంగా డిమాండ్లను ప్రస్తుతం కేంద్రం ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్లో ఈ అంశంపై చర్చించి ముఖ్యంగా ఈ సమస్యను, విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తే తన దీక్షను విరమిస్తా అని చెప్పి సోనం వాంగ్చుక్ కూడా ఒక లెటర్ని రిలీజ్ చేశారు. సో భారీ సంఖ్యలో యువత అయితే ప్రస్తుతం వస్తున్నారు. 9 గంటలకే ఈ చలో పార్లమెంట్ మార్చ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఎవరిని కూడా బయటకు రానియకుండా, ముఖ్యంగా ఇక్కడి నుంచి జంతర్ మంతర్ 500 మీటర్లు ఉంటుంది. సో 3-4 అంచుల భద్రతా బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లేయర్ బై లేయర్ బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఇటు వజ్ర వాహనాలు అలాగే వాటర్ కెనాన్స్, పోలీసు వాహనాలని ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు, ఎందుకంటే ఇటువంటి నిరసన కార్యక్రమాలు, ధర్నాల్లో సంఘ విద్రోహ శక్తులు కూడా చొరబడి శాంతి భద్రత విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముమ్మరంగా 15 జోన్లుగా ఈ సెంట్రల్ ఢిల్లీని విభజించి ఇటు స్పెషల్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు అలాగే డీసీపీలు ఎప్పటికప్పుడు ప్రతి మినిట్ టు మినిట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. సో చలో పార్లమెంట్కి అయితే సీజేపీ పిలిపించారు. కానీ పార్లమెంటు వైపుకు వెళ్లేందుకు ఇటు ఇండియా గేట్, విజయ్ చౌక్ అలాగే బీజేపీ కేంద్ర కార్యాలయం, సో ప్రత్యేక ప్రాంతాలన్నిటి వద్ద కూడా భారీగా భద్రతను మోహరించడం జరిగింది. అలాగే మెట్రో స్టేషన్స్ వద్ద కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ అడ్వైజరీ ఇష్యూ చేయడం జరిగింది. సో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీలో కొనసాగుతుంది. మరోపక్క మరి కాసేపట్లోనే పార్లమెంటు సమావేశాలు 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. అంతకుముందే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ పార్లమెంటు సమావేశాలకు సహకరించాల్సిందిగా మొత్తం అన్ని పార్టీల నేతల్ని కోరబోతున్నారు. అలాగే ఇటు విపక్షాలు కూడా స్ట్రాటజీ మీటింగ్స్తో బిజీగా ఉన్నాయి. ఇండియా అలయన్స్ మీటింగ్ ప్రస్తుతం మరి కాసేపట్లో ఖర్గే ఛాంబర్లో ప్రారంభమవుతుంది. అలాగే ఆ తర్వాత 10:30కి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరగబోతోంది. సో ఓ పక్క పార్లమెంట్ సమావేశాలు, మరోపక్క సీజేపీ చలో పార్లమెంట్తో ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్ గోపి.